ప్రకటించడం జరిగింది. మరి ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్క జేఏసీ నాయకులకు ఉద్యమ అభినందనలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజు పిఎఫ్ఆర్ బిల్లును అప్పుడు యూపీఏ ఎన్డీఏ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని అప్పంచలు చేయాలా 204 నుంచి మనం కొట్లాడుతూనే ఉన్నాం. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కొట్లాడిన సందర్భంలో మనం అందరం ఇలా కలిసికట్టుగా ఉండి మరి ఇలా మన ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం వచ్చి దాంట్లో కూడా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా పాత పద్ధతిలో మాకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఇలా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్న గవర్నర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేసి పాత ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని ఇచ్చిన కార్యక్రమ స్ట్రైక్కు యావత్ టీఎన్జిఓస్ అలా జేఏసీ ఇలా మద్దతుగా ప్రకటించింది. మరి అన్ని చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని మరి వారికి బాసటగా ఇలా మన తెలంగాణ జేఏసీ వాళ్ళకు అండగా ఉంటుందని తెలియజేస్తుంది.